హలో ఫ్రెండ్స్, ఈరోజు నా ప్రయాణం ఎర్నాకుళం నుంచి ది గ్రేట్ తిరుపతికి. చుట్టూ చూస్తూ ఉన్నారు కదా, పచ్చని చెట్లు, చల్లని గాలి, ఇలా ఎంతో ఆహ్లాదకరంగా మనసుకు హాయినిస్తూ జరుగుతున్నటువంటి నా ప్రయాణంలో ఒక చిన్నపాటి బాధనైతే మిగిల్చింది. ఇక్కడ చూస్తున్నటువంటి దృశ్యాన్ని చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరం న్యూస్ ఛానల్లో ప్రతి ఒక్క చోట ఇంటూనే ఉన్న మన భారతదేశం ఎక్కడికే వెళ్ళిపోతుంది. ఎన్నో కొత్త రకాలైనటువంటి ట్రైన్స్ని తీసుకొస్తూ ఉన్నాం. 2 గంటల్లో వెళ్ళిపోతాం, 3 గంటల్లో వెళ్ళిపోతాం. ఇలా ప్రతి ఒక్కరు చెబుతూ ఉన్నారే తప్ప సాటి మానవుడైనటువంటి మన భారతీయ పౌరుడు కూలి చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి ఒక నిరుపేదలకి కనీసం కూర్చోడానికి కూడా సీటు లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ మన భారత రైల్వేలో ప్రయాణం చేస్తూ ఉన్నాము అంటే తల దించుకోవాలా లేదా? మరి ఈ దుస్థితికి కారణం ఎవరు? మతం, కులం అంటూ మనలో మనం కొట్టుకుంటూ ఉన్నంతసేపు ఇలా ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఇలా బాత్రూములు ఒకవైపు మరోవైపు ఇలా అయితే ఎలా మిత్రమా? ఆలోచన.